విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. గురువారం రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేరెంట్స్ మీట్ లో ఆయన పాల్గొన్నారు. భావి భారత పౌరుల భవిష్యత్తు బాగుండాలంటే విద్యే పునాదిగా నిలుస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యాపరంగా సమూలమైన మార్పులు ప్రారంభం అయ్యాయి అనడానికి ఈ మెగా పేరెంట్ మీట్ ఒక ఉదాహరణ అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేశారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరించినట్లు తెలిపారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకం కింద విద్యార్థులకు అందించనున్న ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాల ప్రదర్శనను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, సూర్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ దొండపాటి వీర్రాజు, డిస్ట్రిక్ట్ సిఎస్ఓ ఎం భాగ్యరాజు, ఆర్బ్లూఎస్ గుత్తుల పట్టాభిరావు, వెలగల శ్రీనివాస్ రెడ్డి, విల్ల రాము, చిన్నకేవి పడాల బుల్లి, కొండారెడ్డి, విల్ల రాము చిన్న, కేవి పడాల బుల్లి, కొండారెడ్డి, కొవ్వూరి అచ్చిరెడ్డి, రాసకొండ శ్రీనివాస్, కొప్పిశెట్టి ప్రసాద్, సిద్దిరెడ్డి, శ్రీనివాసరావు, విక్టరీ వెంకటరెడ్డి, సత్తి సోమిరెడ్డి, జక్కపూడి వెంకటస్వామి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కండ్రిగలో పర్యటించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్థానిక మండల పరిషత్ యూపీ పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే బండారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో అది కూడా మేము ఇక్కడ కళాశాలలో తెలుసుకుని మీకు పిల్లలకి మధ్యలో వారధిగా నిలుస్తామండి. తల్లిదండ్రులు కొంచెం సహకరించవలసిన విషయాలు ఏంటంటే, మన కళాశాల అధ్యాపకుల కృషి వల్లనే విద్య, వికాస, క్రీడా విషయాలు సాధ్యమవుతున్నాయండి. అయితే భవిష్యత్తులో కూడా ఇదే సహకారాన్ని తల్లిదండ్రులు అందించాలని ఆశిస్తున్నాం. విద్యార్థుల ప్రగతికి తల్లిదండ్రులుగా మీరు, ఇటు కళాశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు, ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. మీ పిల్లల కళాశాలకి సమయానికి వచ్చేలా తల్లిదండ్రులు ఖచ్చితంగా చూసుకోవాలండి. సమయం అంటే మనకి కళాశాల మార్నింగ్ 9కి 9 లోపు ఇక్కడ వచ్చేలాగా తల్లిదండ్రులదే బాధ్యత అనేది చూసుకోవాలి. అదేవిధంగా తోటి విద్యార్థుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, మహిళల పట్ల గౌరవంగా మెలిగేలాగా నైతిక విలువలు కూడా ఇంట్లో కూడా నేర్పించాలి. ఇక్కడ మేము చెప్తుంటామండి. ఏ విద్యార్థిలోనైనా ప్రత్యేకమైన మార్పులు గమనించినట్లయితే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు తెలియజేయాలండి. ప్రత్యేకమైన అంటే రెగ్యులర్గా ఉండేటట్టుగా ఉండి ఏమైనా ప్రత్యేకమైన మార్పులు మీరు ఏమైనా గమనిస్తే ఉపాధ్యాయులకు తెలియజేస్తే, ఇక్కడ అధ్యాపకులకు తెలియజేస్తే ఆ విద్యార్థులతో మాట్లాడి కారణాలు తెలుసుకుని సమస్యలను మా వంతు భాగంగా మేము దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తామండి. అదేవిధంగా మన కళాశాలకు సకల వసతులు ఉన్నవి. అయితే చిన్న కొన్ని వస్తువులు అవసరం ఉంటాయి. దానికి ఈ సందర్భంగా మరి మన కళాశాలకు ఇచ్చేసిన తల్లిదండ్రులు, ఇక్కడ ఉండే దాతలు, గ్రామ పెద్దలు వీళ్ళందరినీ కూడా సహాయం చేయాలని సాయం కోరుతున్నాం. ఇదే సందర్భంగానే మీకు పిల్లలు వాళ్ళ యొక్క వైఖరి ఏమిటి, వాళ్ళ నడవడిక ఏమిటి, వాళ్ళ మనస్తత్వం ఏమిటి గమనించాలి. ఇప్పుడే ఒక అమ్మాయి మాట్లాడింది డ్రగ్స్ గురించి. డ్రగ్స్, గంజాయి లేదా రకరకాలైనటువంటి మన విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్తో పిల్లల భవిష్యత్తు, హై స్కూల్ చదివే పిల్లల్లో హై స్కూల్లో గంజాయి కొడుతున్నారంటే నేను నమ్మలేకపోయాను. ఎక్కడో కాదు, నా సొంత ఊర్లో, నా ఊరు హై స్కూల్లోనే గంజాయి కొడతారు తెలిస్తే షాక్ తిన్నాను నేను 2 సంవత్సరాల క్రితం. చర్యలు తీసుకోమని డిపార్ట్మెంట్ కోరటం జరిగింది. ఇవాళ చాలా వరకు అరికట్టాం. చేయాలి, కాలేజీ వాతావరణాన్ని మార్చాలి, పిల్లల చదువులు బాగుండాలి అని అనుకున్నాం. ఈనాడు అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆనాడు డొక్కా సీతమ్మ గారు మహాతల్లి, మన గన్నవరమే, మన పక్కనే. ఆ మహాతల్లి పేరు మీద మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీమతి డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ప్రకారం ఇక్కడ ప్రారంభించాం. మధ్యాహ్న భోజనం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది. మరి మీరే చెప్పాలి, భోజన పథకంలో ఏ విధంగా మీకు మెనూ కానీ ఆ పథకం ఏ విధంగా అమలు జరుగుతుంది? చక్కగా అమలు జరుగుతుందని నేను 2-3 ఎంక్వైరీ చేస్తే చెప్పడం జరిగింది.
అదేవిధంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదుగా పాఠ్య పుస్తకాలు కానీ, ఉచిత నోటు పుస్తకాలు కానీ, ల్యాబ్ సంబంధించినవి కానీ, ఏ విధమైన ఉచితంగా వారికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అన్నీ కూడా. అమ్మాయి ఈ కాలేజ్ చదివింది, అదే లెక్చరర్స్, కానీ నేను ఎందుకు తెచ్చుకోలేనని చెప్పి నాకు నేను సెల్ఫ్ మోటివేషన్ చేసుకుని, సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుని ఈ స్టేజ్ వరకు తెచ్చుకున్నాను. దానికి కారణం మా ఫ్యాకల్టీ, దానికి తోడు నేను చదువుకోవడం వల్ల, మా పేరెంట్స్ కృషి వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను. తర్వాత ఏ స్టూడెంట్ ఫెయిల్ అవ్వడం కారణం పేరెంట్స్ కానీ లెక్చరర్స్ కానీ కాదు, వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుని వాళ్ళు క్లాస్లో ఫస్ట్ వస్తున్నారు కదా, వాళ్ళకి ఎందుకు వస్తుంది, నేను ఎందుకు చదవలేను అని చెప్పి వాళ్ళు సెల్ఫ్ క్వశ్చనింగ్ చేసుకుని చెప్పుకున్నారంటే ఫెయిల్యూర్స్ అనే వాళ్ళే ఉండరు. అసలు ఒక ప్రోవర్బ్ ఉంటుంది కదా, ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. ఒకసారి ఫెయిల్ అయ్యామంటే ఫెయిల్ అయిపోయినట్టు కాదు, అంటే ఒకసారి ఫెయిల్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ మనం ఆ మిస్టేక్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసుకుని ఆ స్టేజ్ వరకు సక్సెస్ అనేది రీచ్ అవుతాం. నేను అలాగే నా ఇంటర్ మార్క్స్తో నేను సాటిస్ఫై అవ్వలే, కానీ ఇదే నాలెడ్జ్తో ఇదే గవర్నమెంట్ కాలేజ్లో చదివి ఆ ర్యాంక్ తెచ్చుకోవాలంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందండి ఇదే కాలేజ్లో చదివాను. తర్వాత లాస్ట్లో ఐ వాంట్ టు సే వన్ థింగ్, గవర్నమెంట్ కాలేజ్ అంటే అంత ఏం కాదు, గవర్నమెంట్ కాలేజ్ చాలా గొప్ప ఉంది, గవర్నమెంట్ కాలేజ్ అంటే తగ్గేదేలే. థ్యాంక్ యూ సో మచ్.